ప్రస్తుతం మనం అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు అలాగే మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి గారు ఉన్నారు. వారితో పాటు చాలా మంది ఉద్యమకారులు కూడా ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి పరిస్థితి. నిన్న రవి గారు నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి భావించవచ్చా? ముందుగా హైకోర్టు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజం స్థలం పెన్షన్ ఇవ్వాలని ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. అదే విధంగా ఉద్యమకారులకు లభించిన మొదటి తీర్పు ఇది. అయితే తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. తీర్పుని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గతంలో సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పుని ఇచ్చిన తర్వాత ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మరి వర్గీకరణ చేసిందో ఇప్పుడు కూడా మరి తెలంగాణ విషయంలో, తెలంగాణ ఉద్యమకారుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా. ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు? ఎందుకంటే నేను కేబినెట్ లో కూడా ఏం మాట్లాడలేదు. అయితే అంటే కేబినెట్ లో మాట్లాడలేదు, కానీ అప్పటి వరకు హైకోర్టు యొక్క తీర్పు వచ్చింది తప్ప ఆ ఉత్తర్వులు ఇంకా గవర్నమెంట్ కి అందలేదు. తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు 250 గజం స్థలం ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇవాళ హైకోర్టు చెప్పింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారన్న నమ్మకం నాకు ఉన్నది, విశ్వాసం ఉన్నది. ఆ మేరకు ఆనాటి ఉద్యమకారులందరం కూడా మేము మళ్ళీ ఎట్లయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మళ్ళీ 250 గజం స్థలం కోసం మళ్ళీ మేము పోరాటం ప్రారంభిస్తాం. ఎందుకంటే ఆ వచ్చిందనక మా వాళ్ళందరినీ కూడా ఏకం చేస్తాం, అందరినీ రోడ్డు మీకు తీసుకొస్తాం. మాకు నమ్మకం ఉంది, కానీ ప్రభుత్వం పైన మేము ఒత్తిడి తీసుకొస్తాం. పార్టీలో ఉన్నా కానీ ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, పెన్షన్ ఇవ్వలేదు, గుర్తింపు కార్డు ఇవ్వలేదు, గౌరవం ఇవ్వలేదు. అందుకోసమే 20 ఏళ్ళు ఉంటాడనుకున్న కేసీఆర్ 10 ఏళ్లకే పోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, ముఖ్యమంత్రి గారు హైకోర్టు తీర్పును గౌరవించి మీరు మన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాకు 250 గజం స్థలం ఇవ్వండి, మీరు 10 ఏళ్ళు ఉండండి. అయితే అన్న చాలా మంది ఇలాంటి సమయంలో మేము ఉద్యమకారులం అని చెప్పేసి వస్తుంటారు. అందుట్లో ఏ విధంగా గుర్తిస్తారు? దీనికి సంబంధించి కమిటీ ఏమన్నా అట్లా ప్లాన్ చేస్తున్నారు? మేము ఈ ఉద్యమకారులను గుర్తించడం కోసం కమిటీ ఏమని ముఖ్యమంత్రి గారిని, నేను కోదండరామ్ గారు అందరు కలవనే ప్రయత్నం కూడా చేస్తున్నాము. అయితే మరి ఆ ఉద్యమకారులు ఎట్లా అనంటే, ఉద్యమకారులని ఏ క్రైటీరియా మీరు తీసుకుంటారంటే దానికి ప్రభుత్వమే క్రైటీరియా పెట్టాలి. ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటప్పుడు పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు, 100 గజాల ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. అటువంటి ఒక క్రైటీరియా పెట్టుకొని ఉద్యమకారులను ఏ విధంగా గుర్తించాలనే మీద కమిటీ వేస్తే ఆ కమిటీ వారు ఉద్యమకారులని గుర్తించే పని పెడతారు. ఎందుకంటే గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమ సంఘాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, క్రియాశీలకంగా తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని క్రైటీరియాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో చివరి గ్యారెంటీగా ఆ చివరి క్లాజులో మీరు ఎక్కడ ఉద్యమం చేసిండ్రు, మీరు ఎక్కడ జైలుకు పోయిండ్రు, మీరు ఎక్కడ అరెస్ట్ అయినరు, మీ ఉద్యమ సంస్థ పేరేం పేరని చెప్పేసి ఆ క్లాజులు అడగడం జరిగింది. ఉద్యమకారులు మొత్తం కూడా ఆ వివరాలు రాసి పెట్టి గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. మరొకసారి ఉద్యమకారులని గురించి దాన్ని వెరిఫై చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఆ మేరకు మేము కూడా ఎవరు ఉద్యమకారులని ఒక రిపోర్టుని, ఒక సభ్యుల లేఖని కూడా మేము ముఖ్యమంత్రి గారికి అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇదే ఉద్యమకారులకి గతంలో కేసీఆర్ గారు టికెట్లు ఇవ్వడం అనేది జరిగింది, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ కవిత గారు రీసెంట్ గా ఉద్యమకారుల గురించి ఒక సమావేశం పెట్టడం అనేది జరిగింది. ఈ విధంగా అంటే ఉద్యమకారులది ఎవరిది వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారన్న, అసలైన క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటారు? అసలైన క్రెడిట్ ఉద్యమకారులకు ఇవ్వాలి. వాళ్ళకి సంఘం లేకపోవచ్చు, వాళ్ళకు పేరు రాకపోవచ్చు, కానీ వాడు జై తెలంగాణ అన్నారు కదా. కేసీఆర్ కు కవితకి ఏంటంటే టీవీ ఉంది, పార్టీ ఉంది, కులం ఉంది, డబ్బు ఉంది, ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన దాన్ని ఊరిలో చేసుకుంటాడు. అట్లా కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోలే కాదు, చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు అనేక పార్టీలలో ఉన్నారు, సంఘాలు లేకున్నారు. ఒక వ్యక్తిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుకున్నటువంటి ఉద్యమకారుడు ఉన్నాడు. కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. కేసీఆర్ కొంతమందికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, కేసీఆర్ కొంతమంది చైర్మన్లు ఇవ్వచ్చు. అట్లా ఉత్తగా ఏం ఉద్యమం చేయకపోయినా కవితకు ఆయన ఎంపీ టికెట్ ఇచ్చిండు, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఆమె చేసింది ఏముంది చెప్పండి? బంతిపూలతో ఉద్యమం చేసింది. ఇక్కడ రాళ్లతో ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి న్యాయం జరగాలంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకు 250 గజం స్థలం ఇవ్వాలి. గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది. గుర్తింపు కార్డు కూడా ప్రభుత్వాన్ని కోరుతాం. అయితే గతంలో కేసీఆర్ కూడా మేము ఇస్తాము, ఉద్యమకారులని పెద్దపీట వేస్తామని చెప్పి చెప్పుకుంటూ 9.5 సంవత్సరాలు అయిపోగొట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే జాప్యం చేస్తే, మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి ఏం చేస్తారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే, కేసీఆర్ ఉద్యమకారులను గౌరవించగానే ఉన్నాయే 119 సీట్లలో ఉద్యమకారులకు ఎన్ని ఇచ్చిండు? 100 చైర్మన్లు ఎంతమందికి ఇచ్చారో 10 మంది చైర్మన్లు, 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింటారు. కానీ ఇక్కడ వేలాది మంది ఉంటారు కదా, లక్షలాది మంది పాల్గొన్నారు. ఆ ఉద్యమకారులకు న్యాయం జరగాలి. ఆ ఉద్యమకారులకు న్యాయం జరగాలంటే ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, అన్ని రకాల దాంట్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేయాలి. వాళ్ళని గుర్తించాలి. ముందుగా నమ్మకం ఉన్నది. అది చేయగానే కేసీఆర్ 20 ఏళ్ళు కూడా 10 ఏళ్ళకే పోయాడు.
రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయననే చెప్పిండు ఉద్యమకారులు 250 గజాల స్థలమని ప్రభుత్వము పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి అమలు చేస్తారన్న ఆశ ఉంది. ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వానికే భూములు లేవు అని చెప్పేసి సతమతం అవుతుంది. ఇక ఉద్యమకారులకు ఇంతమందికి 250 గజాలు ఇస్తారనుకోవచ్చు. తప్పకుండా ఇస్తారు. మామూలుగానే ప్రభుత్వము పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఇంటి స్థలం ఇవ్వాలి. ఇవాళ ఇది ప్రత్యేకమైన పరిస్థితి. వీళ్ళు ఉద్యమకారులు, వీళ్ళకి ఒక హోదా అంటూ ఉన్నది, ప్రభుత్వమే ఇస్తున్నది. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో ఇవ్వని అనట్లేరు. ఎక్కడ ఉద్యమం చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ అడుగుతున్నారు అక్కడ ఇవ్వండి. గ్రామంలో ఉన్నారు, మండలంలో ఉన్నారు, జిల్లా అసెంబ్లీ హెడ్ క్వార్టర్ లో ఉన్నారు, జిల్లా హెడ్ క్వార్టర్ లో హైదరాబాద్ లో ఉన్నారు. ఇన్ని ప్రాంతాలు ఉండగా హైదరాబాద్ లో ఇవ్వమని అడగట్లేరు. ఎక్కడ ఉద్యమం చేసిన వాళ్ళు అక్కడే ఇవ్వాలి. అక్కడనే వాళ్ళు అడుగుతారు. వాళ్ళ సొంత ఊర్లలో ఇల్లు కట్టుకోవాలనుకుంటారు తప్ప ఇది హైదరాబాద్ లో ఇవ్వాలని ఎవరు కోరుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం దగ్గర పోరంబోక్ భూమి, ప్రభుత్వ స్థలము చాలా భూమి ఉంటది. కాబట్టి ఆ స్థలంలో 250 గజం ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అండ్ ప్రస్తుతం మనతో పాటు చిరుమర్తి రాజు గారు ఉన్నారు. రాజు గారు చెప్పండి, ఆనాటి ఉద్యమ సమయం వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇస్తారని నమ్మకం ఉందా ప్రభుత్వం పైన? 100% నిన్న ఇచ్చిన కోర్టు తీర్పును మేము అందరం స్వాగతిస్తూ, ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం కోసము హార్నిస్లు కష్టపడేటువంటి తెలంగాణ ఉద్యమకారుడు ఒక ఉస్మానియా యూనివర్సిటీని ఏకం చేసి విద్యార్థి నాయకులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలక పాత్ర పోషించిన డాక్టర్ పిడమర్తి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు, దేశానికి కూడా తెలుసు. ఎందుకంటే ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం చాలా అవసరం మాకని రవాణా పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు నిన్న హైకోర్టు తీర్పు ఇవ్వడం చాలా శుభపరిణీయము. ఆ తీర్పును మేము స్వాగతిస్తూ, రవాణా నాయకత్వంలో రవాణాతో చేసిన ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇచ్చి పెన్షన్లు ఇస్తారని కూడా మేము అందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇంకో దానితో పాటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సానుకూలంగా ఉన్నాడు. వీళ్ళకు ఉద్యమకారులకు స్థలాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలని. ఈ ఉద్యమాలకు సంబంధించిన ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఆ నాయకత్వాన్ని డాక్టర్ పిడమర్తి రమణ గారికి అప్పచెప్తే అందరికీ న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చింది, 8 వారంలో అభయహస్తం స్కీమ్ కింద అప్లై చేసుకున్న వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పింది. కాబట్టి అది రవాణాతోనే సాధ్యమైతే, రవాణా నాయకత్వంలో సాధ్యమని సందర్భంగా తెలియజేస్తున్నా. దానితో పాటు ముఖ్య గమనిక ఏంటంటే, ఉద్యమకారులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నారో, బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన నాయకులు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కండ కప్పుకుంటే మీకు కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే మీరు కష్టపడ్డారు, ప్రభుత్వానికి మీరు సహాయం చేయాలి, ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలి, ప్రజల్లో చైతన్యవంతం తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విధి విధానాలను, ఆ సంక్షేమ పథకాలను ప్రజలు తీసుకెళ్లాలంటే వాళ్ళు కూడా మాకు అవసరమని సందర్భంగా తెలియజేస్తున్నా. అలా కూడా ఉద్యమాలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు వస్తేనే కాదు, రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. మాకు సంఖ్య పెరిగితే మంచిదే కదా. కొట్లాడతాం అన్నట్టు వచ్చిందాక కొట్లాడుతాం, అన్న నాయకత్వంలో కొట్లాడతాం. 100% అవుతుంది, పక్కా అవుతుంది. తెలంగాణ ఉద్యమం సంబంధం లేదు. సో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? తదుపరి కార్యాచరణ ఈ నెల 2వ తారీఖున బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఉంటది. ఆ సమావేశంలో మా భవిష్యత్ కార్యాచరణ చెప్తాం. సో మొత్తానికి భవిష్యత్తులో మాత్రం 28 తేదీ తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ప్రకటన చేస్తారు, విధి విధానాలు కూడా ప్రకటన చేస్తారని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులు చెప్తున్నటువంటి మాట.